హలో అండి. వేసవిలో గూడా మా మొక్కలు ఎంతగా ఎండిపోతున్నాయో అంతగా పువ్వులు గూడా ఇస్తున్నాయి. చాలా మొక్కలైతే ఎండను తట్టుకోలేక చనిపోతున్నాయి గూడా. పర్టిక్యులర్‌గా గులాబీ మొక్కలైతే చాలా చనిపోయాయి. సమ్మర్‌లోనే గదా మామూలుగా అయితే ఎక్కువగా పూలు పూస్తాయి. మరేమో తెలియలేదు. సో, మల్లెపూలు, మందారాలు, కనకాంబరాలు ఇవి మాత్రం చాలా పూస్తున్నాయి. అయితే మనం మొక్కలకి రెగ్యులర్‌గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ అది లిక్విడ్ అయినా లేదా సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఏమైనా గూడా రెగ్యులర్‌గా ఇస్తూనే ఉంటాం గదా! అలా కాకుండా మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? అదేంటంటే ఈ ఫెర్టిలైజర్‌ని ఇవ్వడం వల్ల పర్టిక్యులర్‌గా నైట్రోజన్, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి దీనిలో. అంతే కాకుండా మొక్కలు ఎదుగుతాయన్నమాట. ఆకులవి యెల్లో కలర్‌లోకి రాకుండా కొంచెం గ్రీనిష్‌గా ఉండడం. తర్వాతేంటంటే పోతొస్తే అది రాలిపోకుండా ఉండడం. ఇలాంటివన్నీ ఒక సింగిల్ ఫెర్టిలైజర్‌లో ఉన్నాయి. అది మీరెప్పుడైనా ఇచ్చారా? నేనైతే వీక్లీ వన్స్ నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్ నేను మామూలు టైంలో కూడా ఇస్తాను. బహుశా అందుకే అనుకుంటా నేను ఈ మన ఏమంటారు దాన్ని ఫెర్టిలైజర్స్ ఏమి నేను మార్కెట్‌లో కొనకుండా ఉండడానికి రీజన్ గూడా అదే. నేను చేసుకునేవి మాక్సిమం సరిపోతాయి మొక్కలకి. అలా. సో, ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా సమ్మర్‌లోనే ఎందుకు అనంటే, సమ్మర్‌లో మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే, మనం ఇచ్చిన వాటర్‌ని మాక్సిమం ప్లాంట్స్ తీసుకోవడానికే సరిపోతాయి. మళ్ళీ ఈ సాలిడ్‌ది మళ్ళీ కరిగి, అది మళ్ళీ మొక్కలు అబ్జర్వ్ చేసుకోవడం ఇదంతా చాలా ఎక్కువ టైం తీసుకుంటది గదా! సో, అందుకని ఏంటంటే మనం సమ్మర్‌లో లిక్విడ్ ఫెర్టిలైజర్సే చాలా ఎక్కువ ఇవ్వాలి. ఏ ఫ్రూట్స్ తిన్నా వాటి పీల్స్‌ని మనం వాటర్‌లో సోక్ చేసి అలా ఇస్తూ ఉంటే మొక్కలు చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, అలా ఏంటంటే హ్మ్. ఈ ఫెర్టిలైజర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదేం లేదండి. పెసరపిండి. పెసరపిండి అంటే మళ్ళీ ప్రత్యేకంగా పెసలని పిండి పట్టించడం అలా ఏం కాదు. దాన్ని అలా అయినా చేయొచ్చేమో తెలీదు. అయితే నేను అలా ఎప్పుడు చేయలేదు. ఇవి సంపెంగ పూలని సంపెంగ పూలైతే మాత్రం నాకు ఒక్కొక్కసారి అసలు కనిపించవవి. ఆకులు చాటున దాక్కున్నట్టుంటాయివి. నేనున్నాను చూడండి అన్నట్టు ఆ స్మెల్ అంతా అలా వచ్చేస్తదన్నమాట పైకెక్కిన వెంటనే. డాబా మీదకెళ్ళిన వెంటనే మాట. సింహాచలం సంపెంగ ఎందుకో ఎండలకి ఎండిపోయిందండి మొక్క. ప్రెజెంట్ అయితే ఈ రెండే ఉన్నాయి. సో, పెసరపిండిని పిండిలా చేయడం అని కాదు. మేమేంటంటే వీక్లీ వన్స్ అయినా ఇంట్లో పెసరట్లనేవి టిఫిన్‌గా చేసుకోవడం అవుతది. సో, అప్పుడేంటంటే కొంచెం పిండిని ఉంచుకొని దాన్ని వాటర్‌లో మిక్స్ చేసి అది ప్లాంట్స్‌కి ఇవ్వడమే. అంటే దీనివల్ల ఏంటంటే పెసరపిండి నుంచి వచ్చిన వాటరు ప్లాంట్స్‌కి చాలా చాలా అన్నమాట. హ్మ్. మంచిది. మంచిదంటే అది పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటది దాన్ని. సో, అందుకనంటే వీక్లీ వన్స్ అన్ని మొక్కలకి ఇవ్వడం కుదరకపోయినా కొన్నింటికి ఒక వీక్, ఇంకొన్నింటికి ఒక వీక్ ఇవ్వాలి. సో, దీనివల్ల ఏంటంటే మొక్కకి మంచి పువ్వులు, అలానే వచ్చిన మొగ్గలు రాలిపోకుండా గూడా ఉంటాయన్నమాట. ఇలా మనం పెసరపిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా! పెసలు నానబెట్టి పెసరట్ల కోసం. అప్పుడు అలా కొంచెం పిండిని మనం ఇలా వాటర్‌లో మిక్స్ చేసుకొని దాన్ని ప్లాంట్స్‌కి ఇవ్వడమే. అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే అతిగా ఇవ్వకూడదు. ఎప్పుడైనా తెలిసిందే గదా! అతి అనర్థం అని. సో, దీన్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే వేర్లు కుళ్ళిపోతాయి. అంటే ఎక్కువ ఇవ్వకూడదు దీన్ని. ఇది పులిసే కొద్దీ ఏమవుతుందంటే కుళ్ళిపోయి మొక్కల వేర్లకి నష్టం వస్తదన్నమాట. సో, అందుకని మనం అలా చేయకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వాలి. ఇది ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఇస్తే ప్లాంట్స్‌కి అంత మంచిది. సో, ఖర్చేం లేదు. మనం పెసరట్లేసుకునేటప్పుడు కొంచెం పిండిని పక్కా తీసుకుంటే వేయొచ్చు. నేనెందుకు వీటిని పులియబెట్టనంటే, మనకున్న చిన్నపాటి టెర్రస్ గార్డెన్‌లో స్పేస్ తక్కువుంటది గదండీ! వీటి నుంచి అంటే వీటిని ఎక్కువ రోజులు మనం అలా ఉంచడం వల్ల ఏంటంటే, ఆహ్,
ఫర్మెంటేషన్ అయ్యే కొద్దీ ఆ స్మెల్ మనం భరించలేం. సో అందుకని ఫ్రెష్గానే మొక్కలకి ఇవ్వడం మంచిది.